సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ఏపీలో ఎన్నికల కంటే ముందు ఎంతో గందరగోళం క్రియేట్ చేసిన షర్మిల గారు ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం మాయమైపోయారు, కనబడకుండా పోయారు. అసలు ప్రెస్ మీట్ కూడా ఒక పెట్టలేదు, మరి తన ఓటమిపై కూడా స్పందించలేదు. అసలు ఎక్కడికి పోయారు షర్మిల గారు, మరి ఏమైంది సార్ తనకి? అంటే 2 రకాల గొడవలు ఉన్నాయి దీనిలో. శుంకర పద్మశ్రీ అని ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఉంది. విజయవాడ ఆంధ్రరత్న భవన్ని అందరూ వదిలేసి వెళ్ళిపోయిన సందర్భంలో మల్లాది విష్ణు వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యంగా ఆంధ్రరత్న భవన్ బాధ్యతలు చూస్తూ దాన్ని అంటిపెట్టుకుని ఉన్నటువంటి ఒక పాత్ర ఆవిడకి విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తారు కాంగ్రెస్ నుంచి అని ప్రచారం జరిగింది. ఇంకొక 2-3 వెటరన్ బ్యాట్స్మెన్ ప్రయత్నం చేశారు విజయవాడ ఎంపీగా కంటెస్ట్ చేయడానికి. ఒకప్పుడు రంగా, అలాగే రాధా, దేవినేని నెహ్రూ ఇలాంటి వాళ్ళకి గురువుగా వ్యవహరించినటువంటి మూర్తి గారు అని ఒక ఆయన ఉన్నాడు, ముసలాయన. ఆయన 80 ఏళ్ళు దాటి ఉంటాయి. ఆయన కూడా విజయవాడ ఎంపీగా పోటీ చేయాలనేటువంటి ఒక కోరికతో ఉన్నాడు. కేవీపీ రామచంద్రరావుని అలాగే రఘువీరారెడ్డిని కలిశాడు ఆయన. కలిస్తే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, శుంకర పద్మశ్రీ ఆల్రెడీ లైన్లో ఉంది కదా, ఈ టైంలో మళ్ళీ ఆ అమ్మాయిని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని ఈయన ఆపారు. ఈయన కూడా ఇస్తే చేద్దామనేటువంటి మూడ్లో ఉన్నాడు. కాంగ్రెస్ మనిషి, మొదటి నుంచి కాంగ్రెస్ని నమ్ముకుని ఉన్నాడు. పివి నరసింహారావు గారు ఆ రోజుల్లోనే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారంటే వద్దన్నాడు ఆయన. ఎందుకో విజయవాడ ఎంపీగా ఒక బ్రాహ్మడు ఉండాలి అనేటువంటి ఒక కోరిక చేత ఆయన, అంటే చెన్నుపాటి విద్య వరకు విజయవాడ సీటు బ్రాహ్మణులదే, విజయవాడ ఎంపీ టికెట్. హరీంద్రనాథ్ చట్టోపాధ్యాయ దగ్గర నుంచి మొదలు పెడితే చెన్నుపాటి విద్య వరకు బ్రాహ్మలే ఎంపీలుగా ఉన్నారు. ఆ లెగసీ తర్వాత పోయింది. అలాగే తూర్పు నియోజకవర్గం కూడా బ్రాహ్మణులదే. వంగవీటి రంగా ప్రవేశం తర్వాత అది కట్ అయింది. సో ఆ లెగసీని కంటిన్యూ చేయాలనేటువంటి ఒక తపనతో ఉన్నాడు ఈయన మూర్తి గారు. ఆ తపనతో ఈయన తిరిగాడు. ఈ మధ్య తిరిగాడు, చాలామందిని కలిశాడు, మొబిలైజ్ చేశాడు, డబ్బులు పెడతానన్నాడు. దాదాపు 10-15 కోట్లు మొబిలైజ్ చేయడానికి సిద్ధపడ్డాడు ఆయన. రఘువీరారెడ్డి అలాగే కేవీపీ వీళ్ళిద్దరూ వద్దని చెప్పారు, ఆగండి ఆవేశపడకండి అని ఆపారు. ఫైనల్గా శుంకర పద్మశ్రీకి కూడా రాలేదు. ఏమైందో తెలియదు ఎవరికి. చాలామంది టికెట్లు ఆశించిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు కూడా ఇవ్వలేదు. అంటే ఏదో గేమ్ జరిగింది షర్మిల గారి నాయకత్వంలో అని శుంకర పద్మశ్రీ గారు మొన్న ఆంధ్రరత్న భవన్ దగ్గరే గొడవ చేశారు. గొడవ చేసి ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ షర్మిలని ఇమ్మీడియట్గా మీరు రిజైన్ చేయండి పీసీసీకి అని డిమాండ్ చేసింది. ఆ డిమాండ్ మీద కూడా ఆవిడ నుంచి రియాక్షన్ లేదు షర్మిల నుంచి. ఓడిపోయి ఉండొచ్చు. ఓడిపోయిన తర్వాత పార్టీకి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించినందుకు ఓటర్లకు థ్యాంక్స్ చెప్తూ అయినా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఉండాలి ఆవిడ. అది జరగల. సొంత పార్టీ నాయకురాలు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యాలయంలో నిలబడి తన మీద విమర్శలు చేసినప్పుడు దానికి సమాధానం చెప్పుకోవాలి కదా ఆవిడ. అది చేయలే. అలా సైలెంట్గా ఉంది ఆవిడ. ఓ ట్వీట్ మాత్రం చేశారు. ఆ ట్వీట్ కూడా అపసవ్యంగా ఉంది. అపసవ్యం అంటే ఇన్ ది సెన్స్ క్యాడర్లో మొరైల్ నింపేలాగా లేదు. అది ప్రజెంట్ నడుస్తున్నటువంటి రాజకీయ చిత్రాన్ని ప్రజల దృష్టిలో పెట్టడం లాగా ట్వీట్ చేసింది. కానీ ఆవిడ గెలిచిన వాళ్ళకి అభినందనలు అనే పద్ధతిలో నడిచింది. జనరల్ ఎవరైనా ఇచ్చేటువంటి ఒక ప్రకటన అలా కాదు ఆవిడ చేయాల్సింది. అది చేయకపోవడంతో ఆవిడ మీద రకరకాల అనుమానాలు వస్తున్నాయి. ఏంటి ఆవిడ కదలిక ఎలా ఉండబోతోంది, జగన్ పరిస్థితి ఏంటి, జగన్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తాడనేటువంటి ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్లో విలీనం చేయడానికి ముహూర్తాలు మాట్లాడుకుంటున్నారని కూడా మైసూరారెడ్డి లాంటి వాళ్ళు
మాట్లాడేస్తున్నారు. సో అసలు కాంగ్రెస్ పార్టీ వీళ్ళిద్దరినీ యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో కనిపించట్లేదు అనేది శుంకర పద్మశ్రీ వివాదం చూస్తే అర్థమవుతుంది. రఘువీర చెప్పినటువంటి వాళ్ళకు కూడా టికెట్లు దక్కలేదు అనేది ఇంకొక క్లారిటీ ఉంది. కేవీపీని కూడా పక్కకి గెంటారు అనేది ఇంకొక వెర్షన్. అయితే ఫైనల్గా షర్మిల ఎవరికి ఉపయోగపడింది, ఆవిడ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడం ద్వారా ఎవరికి ఉపయోగపడింది అంటే చాలా స్పష్టంగా ఎన్డీఏకి ఉపయోగపడింది. ఆవిడ చంద్రబాబు నాయుడికి అన్ని ఎంపీలు రావడానికి, అన్ని ఎమ్మెల్యేలు రావడానికి కారణమైనటువంటి అనేక ఫ్యాక్టర్లలో షర్మిల, సునీత కంట్రిబ్యూషన్ ఒకటి. బాబాయి హత్య అనేటువంటి ఒక ఎలిగేషన్ని రాష్ట్ర వ్యాప్తంగా జనాల్లోకి తీసుకువెళ్ళటంలో వాళ్ళిద్దరూ కీలక పాత్ర పోషించారు. వాళ్ళిద్దరినీ భుజాన వేసుకుని జనంలోకి తీసుకెళ్లటమే పనిగా తెలుగుదేశం మీడియా పనిచేసింది. ఆంధ్రజ్యోతి కావచ్చు, ఈనాడు కావచ్చు, వాటితో పాటు డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేకం ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి అని తహతహలాడినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్ అనేకం ఉన్నాయి. వాళ్ళందరూ వీళ్ళిద్దరిని భుజాన మోసారు, షర్మిలని, సునీతని. సో వాళ్ళు ఇప్పుడు ఇద్దరు సైలెంట్ అయిపోయారు. కొత్త గవర్నమెంట్ వచ్చింది, మరి మా నాన్న కేసు ఏమిటి అని అడగాలి కదా. ఆవిడే కనిపించట్లేదు, ఈవిడే కనిపించట్లేదు. కాంగ్రెస్ పార్టీ భయంకరంగా ఒక 50 సీట్లు గెలిచేస్తుందని ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? లేవు. కాంగ్రెస్ పార్టీ ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ గెలిచినా చాలు. అసెంబ్లీలో కానీ పార్లమెంటులో కానీ కాలు పెడితే చాలు అనే పరిస్థితి. కడప డెఫినెట్గా గెలిచేస్తాం మనం అనుకున్నారు వాళ్ళు. కానీ విచిత్రంగా అక్కడ 3వ స్థానంలో ఉంది ఆవిడ. అసలు ప్రచారం కానీ అంటే నామినేషన్ వేసిన తర్వాత రోడ్డు మీద కనిపించని భూపేష్ రెడ్డి 2వ స్థానంలో నిలబడటం విచిత్రం. అంటే తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్, అలాగే ఆ ప్రాంతపు పవన్ కళ్యాణ్ ఓట్ బ్యాంక్, ఇవన్నీ కూడా సాలిడ్గా తెలుగుదేశంకే పడ్డాయి, ఏమాత్రము చెక్కు చెదరలేదు. అంటే షర్మిలని గెలిపించడం ద్వారా అవినాష్ రెడ్డిని కట్టడి చేయటానికి ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అని అనుకున్నారు అందరూ. అది జరగల. కానీ తెలుగుదేశం పార్టీ ఇతర ప్రాంతాల్లో గెలవటానికి మాత్రం వీళ్ళిద్దరూ సహకరించారు. వీళ్ళ గెలుపుకు వాళ్ళ సహకారం అందలేదు అనేది అర్థమవుతుంది కదా. భూపేష్ రెడ్డికి అన్ని ఓట్లు రావడం చూస్తే ఇది కండిషన్. ఇలా షర్మిల పాపం చాలా కష్టపడి ఊరూరు తిరిగి జగన్మోహన్ రెడ్డి మీద చాలా విమర్శలు, అంటే చాలా సీరియస్ క్రిటిసిజం పెట్టింది ఆవిడ. రకరకాల విషయాలు మాట్లాడింది. జగన్ మీద వీళ్ళకి తెలియని కోణాలు కూడా చూపించింది ఆవిడ. ఇంత చేసినటువంటి ఆవిడకి వీళ్ళు కనీసం క్రాస్ ఓట్ చేసి ఆవిడని గెలిపించే ప్రయత్నమూ చేయలేదు. అవినాష్ రెడ్డి విలన్ అసలు రాష్ట్ర రాజకీయాల్లో అని మాట్లాడిన తెలుగుదేశం పార్టీ షర్మిలకి సహకరించకపోవడం అంటే అవినాష్ రెడ్డి గెలుపుకి సహకరించడమే. అదే జరిగింది అక్కడ. సో ఆ ఓట్లు చీలిక వలన అవినాష్ గెలవగలిగాడు. అలా తెలుగుదేశం పార్టీ అవినాష్ గెలుపుకి సహకరించింది. ఆవిడేమో కాంగ్రెస్ పార్టీ నాయకత్వ పగ్గాలు తీసుకుని ఎన్డీఏ కూటమి గెలుపుకి సహకరించింది. కాంగ్రెస్ పార్టీని గాలికి వదిలేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉన్నటువంటి హోప్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పతనం కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుందేమో చూద్దాం అనేటువంటి ఒక మూడ్లో ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ తిరిగి వస్తారేమో చూద్దాం అని అనుకుంటున్నారు. ఆ హోప్ ఇచ్చే నాయకత్వం లేదు అక్కడ. ఆ హోప్ ఇచ్చే నాయకత్వం ఉంటే జేసీ దివాకర్ రెడ్డి లాంటోడు మరొకళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఆంధ్రరత్న భవన్లో కొంతకాలం వస్తుంది. దానికి కొంచెం ఒక పవర్ ఉంది, తర్వాత మనం లేవచ్చు. ఇప్పుడు జగన్ భయం కూడా అదే. ఈ పార్టీ నుంచి సగం మంది అటు వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి అని భయపడుతున్నాడు ఆయన. ఈయన అసెంబ్లీలోకి వెళ్ళడు. ఈ కండిషన్లో పార్టీలోంచి చాలామంది వెళ్ళిపోతే ఏమిటి పరిస్థితి అనే భయం ఉంది ఆయనకి. ఈ భయం నిజం చేయగలిగితే ఆయన కదులుతాడు. కానీ అక్కడ అట్రాక్ట్ చేసే
పవర్ సెంటర్ ఎవరు కనిపించట్లా. షర్మిల గారు సైలెంట్ అయిపోయారు. ఆవిడ ఇంకా మాట్లాడద్దు అనేది క్లారిటీ. అంటే ఇప్పుడు టోటల్ వాళ్ళ కుటుంబం రివ్యూలో పడిపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మొత్తం ఇన్ టోటల్ ఆత్మ విమర్శ చేసుకుంటోంది. గత ఎన్నికల్లో మనం నిర్వహించిన పాత్రలేమిటి, మనం పొందిన ఫలితాలు ఏమిటి అనే దాని మీద వాళ్ళు సమీక్ష చేసుకుంటున్నారు. ఆ సమీక్ష ముగిసి ఒక క్లారిటీ వస్తే తప్ప నోళ్ళు ఎప్పరు. అప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారి స్థానం గురించి ఆవిడకి ఒక జ్ఞానం రాదు. కానీ ఈ లోపల పార్టీ ఒక నిర్ణయం తీసుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, ఎన్నికలు ముగిసాయి, అయిపోయింది, తమకి అధికారం దక్కట్లేదు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. అర్థమవడం ఏంటి, జీర్ణమైంది. చంద్రబాబు వీళ్ళు తమ వైపు వస్తారు, ఏదో చక్రం తిప్పుదామని అనుకున్నారు కదా, అది అవ్వలేదు. సో ఇప్పుడు రియాలిటీని అంగీకరించి ఏపీ బాధ్యతలు ఎవరికి ఇస్తారు అనేది చర్చనీయాంశం. షర్మిల పరిస్థితి గందరగోళమే, అయిపోయింది. ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ ఒకందుకు వాడాలనుకుంది, తెలుగుదేశం ఒకందుకు వాడాలనుకుంది. వాళ్ళ ప్రయోజనాలు నెరవేరిపోయినాయి. తెలుగుదేశం ప్రయోజనం నెరవేరింది, కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం కూడా కొంత నెరవేరింది. జగన్ని ఓడించటం అనే స్కీమ్ వర్కౌట్ అయింది. ఇప్పుడు షర్మిల రోల్ ఏమిటి అనేది వాళ్ళు చెప్పాలి. ఇక్కడేమో పార్టీ క్యాడర్ మొత్తం ఆవిడ అక్కర్లేదు అంటున్నారు. ఈ అక్కర్లేని ఆవిడ్ని ఇప్పుడు చాలా చోట్ల నూజివీడులో టికెట్ ఆశించిన ఒక వ్యక్తికి అతను ఖర్చు పెట్టుకున్నాడు. ఇక్కడ ఐటీ ప్రొఫెషనల్ అతను హైదరాబాద్లో. ఈ ఐటీ ప్రొఫెషనల్ వెళ్ళి అక్కడ డబ్బులు ఖర్చు పెట్టాడు. ఫైనల్గా టికెట్ ఇవ్వలేదు అతనికి. చిరాకు పడి వచ్చేసాడు ఇక్కడికి హైదరాబాద్. అలాంటి కండిషన్లో చాలామందిని వేధింపులకు గురి చేసింది ఆవిడ షర్మిల. వీళ్ళందరూ ఇప్పుడు ఆవిడకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాగే లోకల్గా కాంగ్రెస్ పార్టీలు కొలనుకొండ శివాజీ లాంటి వాడు కొంతమందిని రికమెండ్ చేశాడు. ఆయన్ని కూడా పట్టించుకోవాలి. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకుని ఉన్నటువంటి బ్యాచ్ ఇదంతా, కొలనుకొండ శివాజీ వీళ్ళందరూ. ఆయనకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అక్కడ. ఆయన కూడా అలిగి కూర్చున్నాడు ఇప్పుడు. సో షర్మిలకి కాంగ్రెస్ పార్టీలో క్యాడర్ నుంచి స్పందన లేదు, ఆదరణ లేదు అనేది క్లియర్ అయిపోయింది. బయటకు పంపించక తప్పని పరిస్థితి కేంద్ర నాయకత్వాన్ని. సోనియా గాంధీ గారు కొంచెం 4 రోజుల తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ఏపీ పార్టీ ప్రక్షాళన జరిపి ఆవిడని సాధారణ సభ్యురాలుగా కొనసాగమని పీసీసీకి కొత్త నాయకుడిని నియమించి ఇక్కడి నుంచి జనాలను అట్రాక్ట్ చేయి బాబు అనేటువంటి ప్రోగ్రాం అప్పచెప్తారు. ఎంతమందిని లాగగలిగితే అంతమందిని లాగుతారు. వచ్చే ఎన్నికలకి కొంచెం సిద్ధపడతారు. రఘువీరారెడ్డి, కేవీపీ ఈ ప్రోగ్రాంలో కీలక బాధ్యతలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే వైఎస్ఆర్కి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి, వైఎస్ఆర్కి కన్ను చెవులు ముక్కుగా వ్యవహరించినటువంటి ఒక వ్యక్తి, ఒక జర్నలిస్టు, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు నడిపినటువంటి ఒక వారపత్రిక ఎడిటర్గా పనిచేసిన వ్యక్తి, ఆయన ఈ ఎన్నికల సందర్భంగా ఒక సర్వే చేసి, నేను పేరు చెప్పను, ఒక సర్వే చేసి రిజల్ట్స్కి అంటే పోలింగ్ కన్నా 3 నెలల ముందే కాంగ్రెస్ పార్టీకి 0 వస్తుంది, కూటమి స్వీప్ చేస్తోంది, వైఎస్ఆర్సీపీ 10 నుంచి 12కు పడిపోతోంది అని చెప్పాడు. అదే జరిగింది. వైఎస్ఆర్ మనిషి, వైఎస్ రాజశేఖర రెడ్డికి కళ్ళుగా పనిచేసినటువంటి, ఆయన కళ్ళతో ప్రపంచాన్ని చూసాడు రాజశేఖర రెడ్డి. అటువంటి వ్యక్తికి చిరాకు పుట్టించారు వీళ్ళిద్దరూ, షర్మిల అండ్ జగన్. దాంతో ఆయన చిరాకు పడి ఆవిడ కాంగ్రెస్ని గెలిపించలేదు, ఒక్క సీటు కూడా. ఇతను తిరిగి అధికారంలోకి రాకపోగా కూటమి స్వీప్ చేసే పరిస్థితికి ఉందక్కడ. ఈయనకు అర్థం కావట్లేదు.
ఈసారి 11కో 12కో పడిపోతాడు అని హైదరాబాద్లోనే గాంధీ భవన్లో కూర్చుని మాట్లాడాడు. అదే జరిగింది. సో వీళ్ళందరినీ కోల్పోయిన పరిస్థితి ఉంది వీళ్ళకి. అందుకని ఇప్పుడు తమను తాము రివ్యూ చేసుకుని తమ జీవితాలు ఏమిటి, తమ భవిష్యత్తు ఏంటి అనేది చర్చించుకోవాలి వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని. షర్మిల పరిస్థితే కాదు, జగన్ పరిస్థితి కూడా గందరగోళంగానే ఉంది. వారు కూడా ఎక్కడ ఆ రోజు బయటకు వచ్చి మాట్లాడిన దగ్గర నుంచి మళ్ళీ బయటికి రావాలి. పాత వీడియోలకి కొత్త పేర్లు పెట్టి బయటకు వదులుతున్నారు. వాళ్ళ యూట్యూబ్ బ్యాచ్ మొత్తం కూడా వాళ్ళకంటూ డెడికేటెడ్ ఛానల్స్ ఉన్నాయి కొన్ని. జగన్మోహన్ రెడ్డి గారి పాత బయటలకి కొత్త సున్నం వేసి కొత్త టైటిల్స్ పెట్టి ఆయన నిన్న మాట్లాడిన భ్రమ కలిగిస్తూ వ్యూవర్స్ని మోసం చేసేటువంటి ఒక ప్రక్రియ నడుస్తోంది. సో వాళ్ళు గందరగోళంగా ఉన్నారు, లోపల మాట్లాడుకుంటున్నారు, బయటకు లేదు. షర్మిల గారి పరిస్థితి అదే, జగన్ పరిస్థితి అదే. వైఎస్ టీం దూరం అయిపోయింది వాళ్ళకి, అది అర్థం కావట్లేదు. అది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.